హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం యూత్ మూవీ గురించి చూద్దామన్నమాట. యూత్ మూవీ ఎట్లా ఉంది అనేది. సో నిన్ననే వెళ్ళొచ్చాను నేను యూత్ మూవీ రివ్యూ ఇది. సో ఇది ఒక తమిళ్ సినిమా, సో తెలుగు డబ్ చేసిరు, కానీ చాలా బాగుంది మూవీ. సో యూత్ మూవీ రైటర్, డైరెక్టర్ ప్లస్ లీడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళే. సో ఆయన పేరు వచ్చేసి కేన్ కర్ణదాస్ అనమాట. సో మొత్తం యూత్ మూవీకి డైరెక్టర్ ఆయనే, రైటర్ ఆయనే, ఇంకా లీడ్ హీరో అనమాట. హీరో కూడా ఆయననే. సో స్టోరీ ఏంటంటే, ఒక టీనేజ్ అబ్బాయి, ఇంటర్ చదువుతున్న అబ్బాయి, చిల్లరగాడనమాట. సో పాస్ మార్క్స్ వచ్చే ఒక స్టూడెంట్, ఇంకా పెద్ద రాడ్ సింగల్ గాడు, దొరికిన ప్రతి అమ్మాయికి లైన్ వేస్తాడు అనమాట. ట్రూ లవ్ ఆయనకి ఎప్పుడు ఒక యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ట్రూ లవ్ సర్చ్లో ఉంటాడనమాట. సో ప్రతి అమ్మాయికి లైన్ వేస్తాడు కనబడ్డ ప్రతి అమ్మాయికి. సో హీరో పేరెంట్స్ లాగా సూరజ్, దేవదర్శిని అనే ఇద్దరు యాక్ట్ చేశారనమాట. మీకు దేవదర్శిని తెలిసే ఉంటుంది, చాలా మూవీస్లో ఉంటారు ఆ యాక్ట్రెస్. సో హీరోయిన్స్గా ముగ్గురు ఉన్నారు, అన్షిమ, ప్రియాంషి, మీనాక్షి అనమాట. సో ఈ ముగ్గురులో హీరోని ట్రూగా ఎవరు లవ్ చేస్తారు, ఎవరు హనీ ట్రాప్లో ఇస్తారు. సో ఇది మూవీ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎంతమందిని లవ్ చేస్తాడు, అసలు ట్రూ లవ్ దొరికిందా లేదా, అసలు ఎంతమంది ఎవరు హనీ ట్రాప్ చేస్తారు, ఎవరు ఫేక్ లవ్ చేస్తారు. సో ఇదంతా ఫస్ట్ హాఫ్ అనమాట. సాంగ్స్ కూడా సంపేసింది, అసలు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, డ్యాన్స్ కూడా సూపర్ ఉంది అసలు. సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్ అనమాట. సో చాలా ఫేమస్ ఈయన, ఎప్పుడో ఇండస్ట్రీలో ఒక 20-25 ఇయర్స్ నుంచి ఉన్నాడు. కొన్ని యాక్టర్స్గా కూడా కొన్ని మూవీస్ చేసిండానే. సో అదే అనమాట. సో సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అసలు ఎవరు ఈయనని ఫేక్ లవ్ చేసిరు, ఎవరు హనీ ట్రాప్ చేసిరు, వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్తాడు హీరో. అది కాకుండా అసలు లవ్ అనేది, అన్కండిషనల్ లవ్ అనేది ఉందా, అసలు పేరెంట్సే ఎందుకు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తారు, అమ్మాయిలు అంటే లైఫ్ పార్ట్నర్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎందుకు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఒక ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అనుకుంటారు అనేది మూవీ అనమాట. చాలా బాగుంది మూవీ అయితే. సో స్క్రిప్ట్ రైటింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ అయితే సంపేసిరు. మీకు అసలు ఎక్కడ ఒక్క నిమిషం బోర్ కొట్టదు అనమాట. సో ఫుల్ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, ఇంకా ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది. సో క్లైమాక్స్లో ఒక 10-15 మినిట్స్ స్లోగా వెళ్తుంది మూవీ, మధ్యలో ఒక 10 మినిట్స్ ఎమోషన్ ఉంటుంది. అదే టర్నింగ్ పాయింట్ అనమాట. మనోడు ఒక ఆవార నుంచి ఒక టాపర్ ఎట్లా అవుతాడు, అసలు ఎట్లా ప్రిపేర్ అవుతాడు, స్టడీస్లో ఎట్లా ఎక్సెల్ చేస్తాడు అనేది. ఇంకోటి, ఈ ముగ్గురు హీరోయిన్స్లో ఎవరు లీడ్ రోల్ అని చెప్పడం కష్టం అనమాట, స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు నేను. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మూవీకి, ఈ మూవీని నేను రికమెండ్ చేస్తాను. సో మీరు ఒకవేళ మూవీకి వెళ్దాం అనుకుంటే సింగిల్గా కానీ, ఫ్రెండ్స్తో కానీ, పేరెంట్స్తో కానీ, సో ఎట్లా అయినా ఎవరైనా ఈ మూవీలో వెళ్ళొచ్చు అనమాట. ఒక్క 1% కూడా వల్గారిటీ అనేది లేదు మూవీలో, ఒక్క కర్స్ వర్డ్ కూడా యూజ్ చేయలేదన్నమాట, ఒక్క డార్క్ మీమ్ కూడా లేదు. చాలా బాగుంది మూవీ. సో ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చు అనమాట. నేనైతే 4.9/5 ఇస్తాను మూవీకి. సో మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.